హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో చాలా రోజులు అయిపోయిందండి నేను ఇంట్లో ఉండి ఇంట్లో పనులన్నీ కూడా చేసుకొని ఒక ఆర్డర్ వైజ్ అయితే. సో మామూలుగా రొటీన్ అంటే మనం 5 గంటలకు లేచామా, ప్రతి పని కూడా నేను టైం టు టైం చేసేసుకొని కరెక్ట్గా 11-12 లోపల లంచ్ అంతా కంప్లీట్ చేసుకొని అన్ని పనులు కూడా నీట్గా చేసేసుకుంటాను. అలాంటిది ఈ మధ్య బిజీ అయిపోయాను అనమాట. ఎంత బిజీ అయిపోయాను, ఎంత టెన్షన్ పడుతున్నాను అనేది నాకు, నా ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుసు. ఏంటి ఆ టెన్షన్స్, ఎందుకు అంత బిజీ అయిపోయావంటారా? అవన్నీ కూడా మీకు రాబోయే వీడియోస్లో చెప్తాను. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే ఖచ్చితంగా మీరు చూడండి, స్కిప్ చేయకుండా. వాటిలో ఇంకా ఈ రోజు అయితే ఈ వీడియో ద్వారా మీకు కొంచెం షేర్ చేస్తాను. దాని తర్వాత రేపు వచ్చే వీడియోలు అయితే మీకు క్లియర్గా చెప్తాను. ఎందుకు, ఏంటి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాను, ఎందుకు ఇంత బిజీ అయిపోయానని చెప్పేసి. ఇంకా నేనైతే మార్నింగ్ లేచానండి. లేచిన వెంటనే అయితే బాగా తలకి కొంచెం ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకుంటున్నా. మీరు నమ్మరు, నేను తలలో దువ్వెను పెట్టి చిక్కు తీసి 2 days అయిందనమాట. విపరీతమైన చిక్కు పట్టేసిన జుట్టు కూడాను, అంత బిజీ అయిపోయాను. అంటే దేవుడు మనకి వరుసగా కష్టాలు పెట్టేస్తున్నారనమాట రీసెంట్ టైమ్స్లో. 1-2 కాదనమాట. అసలు మీరు చెప్పాలంటే లెక్కేసుకోవడానికి కూడా నాకు సరిపోదు. అన్ని టెన్షన్స్, అన్ని కష్టాలు అయితే పెట్టేస్తున్నాడు. ఏమో నాకు తెలిసి ఫ్యూచర్లో నాకు మంచి లైఫ్ ఏదో రాబోతుందండి, మంచిగా ఏదో జరగబోతుందని మాత్రం అర్థమవుతుంది నాకు. అందుకేనేమో ఇప్పుడు వరుసగా అసలు నాకు లాస్ట్ 2025 ఎండింగ్ నుంచి ఇప్పుడు స్టార్టింగ్ వరకు విపరీతంగా కష్టాలు పెడుతున్నాడంటే ఖచ్చితంగా రాబోయే రోజులన్నీ నావే అనిపిస్తుంది. గట్టిగా నేను నమ్ముతున్నా. ఏదో గట్టిగా కొట్టపోతారని మాత్రం బాగా అర్థమవుతుంది. అందుకోసమని చెప్పేసానేమో భగవంతుడు నాకు ఈ మధ్య కష్టాలు ఎక్కువ పెట్టేస్తున్నాడు. అయినా పర్లేదండి, ప్రతి కష్టాన్ని ఎదుర్కొంటా, ప్రతి కష్టాన్ని ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటా, వాటిని ఫేస్ చేసుకుంటూ. ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే నేను మంచిగా తలకి ఆయిల్ పెట్టేసుకున్నా. ఆయిల్ పెట్టేసుకొని ఇంకా నేనైతే జుట్టు బాగా ముడేసేసాను. మళ్ళీ మంచిగా చిక్కు తీసేసుకున్నాము. ఒక ½ hour తర్వాత మళ్ళీ తలస్నానం చేసేసుకున్నామంటే కొంచెం హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది. అండ్ ఇంకా రాబోయే అయితే సమ్మర్ కదా, సమ్మర్లో అయితే నేను మంచిగా హెయిర్కి ప్యాక్స్, హెల్దీ ప్యాక్స్ ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే ఎలా చేసుకోవాలని చెప్పేసి కూడా షేర్ చేస్తాను. ఇంకా ఇక్కడ వీడియో టాపిక్లోకి వచ్చేస్తే నేనైతే ఇంకా తలకి మంచిగా జుట్టుకి ఆయిల్ మసాజ్ చేసేసుకొని ఇంకా టైట్గా ముడి పెట్టేసుకున్నా. కాసేపు అట్లా కొంచెం ఆ జుట్టు అంతా ఆయిల్లో బాగా నానిందంటే దాని తర్వాత చిక్కు తీసేసుకొని ఒక ½ hour అలానే ఉంచేసుకొని మళ్ళీ హెడ్ బాత్ చేసేసుకున్నామంటే కొంచెం హెయిర్ హెల్దీగా ఉంటుంది. అండ్ ఇంకా రాబోయేదంతా సమ్మర్ కదండి, సమ్మర్లో కూడా హెల్దీ హెయిర్ ప్యాక్స్ అయితే ఇంట్లోనే ఎలా చేయాలి, హెయిర్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలని కూడా నేను మీతో వీడియోస్లో షేర్ చేసుకుంటాను. తప్పకుండా చూడండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. అండ్ ఇంకా బెడ్ అయితే సర్దేశాను. పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశానండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఈ వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ చేశాను. సో పిల్లలు స్కూల్కి వెళ్ళగానే ఇంకా ఫస్ట్ చేసే పని అయితే పడకలు సర్దడం అనమాట. ఇంకా అవన్నీ కూడా సర్దేశాను. సర్దేసిన తర్వాత అయితే ఇంకా బట్టలు అయితే మిషన్కి వేసున్నా. ఆల్రెడీ లేచిన వెంటనే ఎక్కువ ఉన్నాయి అంటే వేసేస్తాను అనమాట. 5కి 5:30కి అట్లా వేసేస్తాను. బట్ ఈరోజు లేవడం కొంచెం లేట్ అయిందిలేండి, అన్ఈజీగా ఉన్నింది. బాగా అలసిపోతున్నా రీసెంట్ టైమ్స్లో తిరిగి. అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనైతే ఈరోజు కొంచెం బాగా పడుకొని నిద్రపోయాను. ఒక 7 అయిపోయి ఉంటుంది. 6:47కి లేచాను అనమాట. ఇంక లేవగానే ఈ పనులు అయితే చేసేస్తూ ఉన్నా. ఒక ట్రిప్ అయిపోయింది, నెక్స్ట్ ట్రిప్ అయితే బట్టలు వేసేసాను. ఇంకా దాని తర్వాత ఇవన్నీ ఐరన్కి పెట్టాల్సిన బట్టలు అనమాట. మీరు చూసినట్లయితే శివరాత్రికి మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాం కదా, దానికి ముందు నుంచి ఇప్పటి వరకు బట్టలు అయితే మడచని కూడా లేదనమాట. ఒక కుప్ప అట్లనే ఉన్నాయి. 2-3 మూటలు ఉన్నాయి. నా లైఫ్లో నేను ఎప్పుడు పెట్టున్నాను అనమాట అన్ని బట్టలు. అవన్నీ కూడా ఉంటే వాటన్నిటిని సర్దేసి ఇంక ఇవన్నీ ఐరన్కి పెట్టాల్సినవి అనమాట. శివరాత్రి అప్పటి నుండి వేసుకున్న పిల్లలు హాఫ్ శారీస్, తర్వాత ఇంకా నా శారీస్, డ్రెస్సెస్ ఇవన్నీ ఇంక వీటన్నిటిని కూడా ఐరన్కి పెట్టేస్తూ ఉన్నా. ఇవన్నీ ఐరన్కి ఇచ్చేసామంటే వీటి పని అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకా ఉండే పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నానమాట. నాకు ఇవన్నీ కూడా టైం టు టైం పనులు చేసి అలవాటు అయిపోయింది కదా, దానివల్ల ఈ మధ్య అంతా కూడా ఈ పనులంతా పట్టించుకోకపోవడం వల్లను అసలు ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఇంటి ముందర చెక్కుడు టైం లేదంటే చెప్పండి ఎంత బిజీ అయిపోయి ఉంటానని చెప్పేసి. బిజీ అంటే ఇంకా తెలిసిందే కదా, అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్నీ మేమే చూసుకోవాలి. ఆ పనులు, ఇంకా ఊరెళ్ళిన పనులు, తర్వాత ఇంకొక పని కూడా ఎక్స్ట్రా పడిపోయింది మాకు ఈ మధ్య టైంలో. దానికి ఇట్లనే సరిపోతుంది అనమాట. సో అందుకోసమని చెప్పేసి ఇంకా ఈ పనులన్నీ ఇప్పుడు స్టార్ట్ చేశానా. సరే బీరువా తీసానమాట, బట్టలు పెడదాం పిల్లలు అని చెప్పేసి. తీస్తే అసలు పీకి పడేసేసారనమాట. మొత్తం వేలాడుతున్నాయి బీరువా లోపల పిల్లలవి. నా
నా బీరువాలో మాత్రం నేను ఎట్లా సర్దుతానో అలానే ఉంటాయి. బట్ పిల్లలకి ఎంత చెప్పించినా వినరనమాట. ఒక్కటి దొరక్కపోతే కూడా వాటిని ఇంక పీకి పీకి మొత్తం వడ్డేసి పెట్టేస్తారనమాట. సరే ఇంకా అవన్నీ చూసి ఇంకా మనసు ఒప్పుకోలే. ఇంకా వాటన్నిటిని కూడా తీసి నీట్గా కొంచెం ఇందులో వాళ్ళు వెయ్యని బట్టలు కూడా ఉన్నాయి. ఊరికే వేలు వేలు పెట్టి కొంటానండి, వేసుకొని కూడా వేసుకోరు. ఆ ఒక్కసారి వేసుకుంటారు, నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ వద్దంటే వద్దంటారు. ఇంకా బలవంతంగా వేసామా అది తీసేదాకా ఏడుస్తూనే ఉంటారు, మనతో మాట్లాడరు, ఆ మొహం డల్గా పెట్టేసుకుంటారనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా అలాంటివి ఉంటే కొంచెము వేరే పిల్లలకి ఇచ్చేద్దాము, ఆడపిల్లలు ఉండే వాళ్ళకి అని చెప్పేసి ఇంకా బ్యాగ్లో సర్ది పెట్టేశాను కొన్ని డ్రెస్సెస్ ఉంటే పిల్లలవి. ఇంకా దాని తర్వాత బీరువా కూడా సర్దేసి ఇంకా సోఫాల దగ్గరికి అయితే వచ్చానమాట. ఈ సోఫాల్లో అయితే ఎంత డస్ట్ ఉందంటే నీట్గా ఒక క్లాత్ ఎత్తుకొని తుడిచేసి ఇంక ఇప్పుడు సోఫా కవర్స్ అయితే విదిలించేసి వేస్తున్నా. అండ్ ఇంక ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారిగా కొంచెం కిచెన్లో కూడా స్టవ్ అంతా కూడా మంచిగా, ఎప్పుడు నేను వంట చేసినా కూడా మంచిగా పెట్టుకుంటాను. బట్ రీసెంట్ టైమ్స్లో వంట చేయడమే చాలా తక్కువ కదా, ఆ చెయ్యి కట్ అయినప్పటి నుంచి ఇంకా ఇంట్లో కూడా సరిగ్గా లేండి, అది బాగా డస్ట్ పట్టిపోయింది. దానిపైనే మా వారు రైస్ పెట్టేయడం, నైట్ సాంబార్లు తెచ్చేసి ఇంకా తినేయడం, ఇలా సరిపోయిందనమాట. అసలు మెయిన్గా చెప్పాలంటే నేను ఇంటిని పట్టించుకొని ఒక 10-15 రోజులు అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇలా ఉందన్నమాట హౌస్ అంతా కూడాను. మనకు అసలే నచ్చదు ఇలా ఉంటే. ఇంకా దీన్ని వెంటనే చకచకా క్లీన్ చేసేసి చేంజ్ చేసేయాలన్నమాట, నా దారిలోకి తెచ్చేసుకోవాలి ఇంకా ఈ హౌస్ని అయితే. సో ఫస్ట్ అయితే ఇంకా బియ్యం అయిపోయినాయి అనమాట ఇంట్లో. యాక్చువల్లీ నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను కదా, అప్పుడు కూడా అప్పటికప్పుడు బియ్యం కొనుక్కొని వచ్చి ఇంకా చేసుకొని వెళ్ళాను అనమాట. ఒక్కొక్కసారి అలా అయిపోతూ ఉంటాయి లేండి పరిస్థితులు కూడాను. ఇంకా హాస్పిటల్లో ఉన్నారు, మళ్ళీ వంట అవి చేసుకొని వెళ్ళాలి. ఈరోజు కూడా చేసుకొని వెళ్ళాలన్నమాట మధ్యాహ్నము. అందుకోసం అని చెప్పేసి ఇంక మా వారైతే వెళ్ళేసి 1 కేజీ 2 కేజీలు అయ్యే పని కాదని మూట అయితే తెచ్చేసారనమాట. 25 కేజెస్ బ్యాగ్ ఉంటుంది కదా, దాన్ని తెచ్చేశారు. ఇంకా అవన్నీ కూడాను డబ్బాలతో ఇట్లా వేసి పెట్టేసుకుంటాను అనమాట. ఇవి డైలీ వాడడానికి ఈ డబ్బాలో వేసుకుంటాను, స్టోర్ చేసుకుంటా. అండ్ ఈ స్టీల్ బాక్స్లో అయితే బియ్యం వేసి పెట్టుకుంటానండి. ఎప్పుడైనా సడన్గా అయిపోయాయి బియ్యము, ఎవరైనా ఇంటికి వచ్చేసారన్నప్పుడు అప్పటికప్పుడు కొనుక్కరావాలంటే అవ్వదు కదా, అందుకని చెప్పి దీంట్లో లేవు అన్నట్టుగా ఇందులో వేసి పెట్టేసుకుంటా. అవసరానికి ఎప్పుడైనా తేవడం లేట్ అయినా అలాంటప్పుడు అవి ఎత్తి వాడుకుంటాను అనమాట ఎవరైనా వచ్చినప్పుడు. ఇంకా బియ్యం అయితే డబ్బాలోకి వేసి పెట్టేసుకున్నాను. ఈ మూట కూడా తీసి పక్కన పెట్టేశాను. ఇంకా బట్టలు కూడా అయిపోయింది, అన్నీ కూడా తీసుకొని వచ్చి ఇంకా ఆరేసేస్తూ ఉన్నా. ఇంకా మావి వాటికంటే కూడా మా వారివే ఎక్కువ ఉంటాయన్నమాట ఈసారి. ఎందుకంటే మేమేమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర స్నానం చేసుకొని ఇంకా అక్కడే తీసాం, అక్కడే అమ్మ వాష్ చేసి ఇచ్చేసింది కొన్ని. ఇంక మా వారైతే ఇక్కడికి వచ్చే స్నానం చేసుకునే వాళ్ళు, అన్నీ ఇక్కడే కదా వర్క్ ఉన్నప్పుడు వచ్చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా ఆయన కొంచెం ఎక్కువ ఉంటే అవన్నీ కూడా వాష్ చేసేసాను. ఆఫీస్కి వేసుకెళ్ళడానికి వాటికి ఇంకా ఐరన్ చేసి పెట్టాలన్నమాట మంచిగా. ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నాకు ఒక టాపిక్ అయితే గుర్తొచ్చింది. అదేంటంటే 2026 రాబోయే రోజులన్నీ తులారాశి వాళ్ళవి. ఇంకేదో ఒక రాశి కూడా చెప్పారు, తులారాశి వాళ్ళకి అదృష్టం పట్టింది, వద్దన్నా వదలదు, వద్దన్న డబ్బే, ఇంకా సుఖాలే సంతోషాలే అని చెప్పేసి తెగ వీడియోస్ వచ్చేస్తూ ఉన్నాయి. వాటిని చూసి నేను కూడా అనుకున్నా, పోన్లే ఇన్ని సంవత్సరాల తర్వాత తులారాశి వాళ్ళకి బాగుందని చెప్పేసి ఇంత పాజిటివ్గా చెప్తున్నారు, మొత్తానికి మనకి మంచి రోజులు వచ్చేసాయిలే, ఇన్ని రోజులు మనకి జరిగిన చెడంతా పోతుందిలే అనేసి అనుకున్నానండి. కానీ కష్టాలు మాత్రం అసలు 1% కూడా డిస్కౌంట్ కూడా ఇవ్వలేదన్నమాట దేవుడైతే. కంటిన్యూస్గా పెడుతూనే ఉన్నాడు, పరీక్షల మీద పరీక్షలు, కష్టాల మీద కష్టాలు, సమస్యల మీద సమస్యలు వస్తూనే ఉన్నాయి, వెతుక్కొని మరి వస్తున్నాయి. కానీ కొంచెం కూడా డిస్కౌంటే లేదనమాట. అసలు మా మీద జాలి కూడా లేనట్టుంది ఆ కష్టాలకి అనిపిస్తుంది నాకైతే. అయినా కూడా ధైర్యం వదలకుండా ఒకరికొకరు చేదోడు వాదోడుగా నేను మా వారు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, నాకు మా వారికి నేను అనుకుంటూ ఫైనాన్షియల్గా కానీ ఏ పరంగా కానీ వెళ్ళిపోతున్నాం. కానీ లేకపోతేనా అస్సలు ఇంకా అవ్వని పని అనమాట. ఓకేలే, మనం ఎంత ధైర్యంగా నిలబడితే అంత మంచి జరుగుతుంది. దేవుడు ఒకడు ఉన్నాడు కదా, ఆయనే కష్టాలు ఇస్తాడు, ఆయనే రేపు సుఖాలు కూడా ఇస్తాడనమాట. ఇంకా బట్టలన్నీ కూడా ఆరేసేసాను, చూసారు కదా, ఇంకా కూడా ఉన్నాయి. లాస్ట్ ట్రిప్ ఉందనమాట, టవల్స్ అన్నీ కూడా ఉతికేకేసాను. ఇంకా అవన్నీ తీసుకొచ్చి వేసేసామంటే ఇంకా బట్టల క్లీనింగ్ పని కూడా అయిపోతుందండి. ఇంక ఇలా ఉందన్నమాట. ఎండ అయితే అసలు ఇంకా వద్దన్న వస్తుంది విపరీతంగా. మంచిగా వడియాలు తర్వాత ఆవకాయలు పెట్టే వాళ్ళకైతే సూపర్గా ఉంది ఎండ. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి హౌస్ అంతా మార్నింగ్ నుంచి ఇంత కష్టపడి క్లీన్ చేశాను కదా, మీకు చూపించాలి కదా ఇప్పుడు ఎలా ఉందని చెప్పేసి చూపించేస్తాను, చూసేసేయండి. ఇక్కడైతే యూపీఎస్ దగ్గర ఉండిందండి డస్ట్, దాని మీద తోస్తే ఒక చాటుకు వచ్చిందనమాట, అంత ఉండింది. వీధిలో ఉన్న దుమ్మంతా యూపీఎస్ పైనే ఉండే, అదంతా క్లీన్ చేశాను. ఇంకా గుమ్మాలు కూడా పసుపు కుంకం పెట్టేసుకొని ముగ్గులు పెట్టేశాను. ఇంకా ఎంట్రన్స్లో నుంచినే పాజిటివ్గా అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ఇంకా ఫ్లవర్ డెకరేషన్ అయితే చేయలేదులేండి, ఆ పాట్లో వాటర్ వేసి మళ్ళీ చేద్దాంలే రేపు చేసేసుకుందాం ఒకసారి
ఒక్కసారిగా శుక్రవారం అనమాట, ఇది థర్స్డే రోజు వీడియో ఇప్పుడు గుర్తొస్తుంది కాబట్టి, ఆ రోజు థర్స్డే కాబట్టి శుక్రవారం వేసుకుందాంలే మంచిగా పువ్వులు అని చెప్పేసి అలానే పెట్టేసా. ఇంకా హౌస్ అంతా చూసారు కదా నీట్గా ఉంది. మా వారైతే మార్నింగే పూజ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. అండ్ ఇంకా టీవీ దగ్గర అంతా కూడా తుడిచేసాను నీట్గా. తుడిచేసుకొని ఇంకా బెడ్రూమ్స్, కిచెన్ అన్నీ కూడా సర్దేసుకున్నా. కిచెన్ అప్పుడే చూసారు కదా ఎలా ఉండింది, ఇప్పుడు చూడండి ఎలా ఉందని. అండ్ ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకున్నా. ఇంకా చేసిన భోజనం కూడాను ఇక్కడ పెట్టేసుకున్నాను. దాని తర్వాత అయితే ఇదిగోండి ఇలా ఉందన్నమాట మా హాల్లో కూడాను. ఇలా ఉంటేనే నేను ప్రశాంతంగా ఉంటాను. అండ్ ఇక్కడైతే ప్రమోషన్వి ఉన్నాయి, తర్వాత నేను టైలర్ షాప్లో ఇవ్వాల్సిన బట్టలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. వీడియోస్ కూడా చాలా పెండింగ్ పడిపోయాయి నాకు ప్రమోషన్ ఉన్నవి. ఇంకా ఇవన్నిటినీ కూడా నేను చేయాల్సినవి అనమాట. ఆల్రెడీ మీరు వీడియో చూసేసారులేండి. ఇవి శారీ అండ్ బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయండి నిజంగా. వీటి గురించి మళ్ళీ మాట్లాడతాను మీతో, ఎందుకంటే ఇవి నమ్మని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అందుకోసం అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ ఇంక ఇవన్నీ టైలర్ దగ్గర ఇవ్వాల్సి అనమాట. సో టైలర్ షాప్ కోసం వెయిట్ చేస్తున్నాయి. నేను ఎప్పుడు వెళ్తానో అప్పుడు అవి ఇంక తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. ఇవి కొన్ని ఇంకా ఉన్నాయన్నమాట, ఇవి ఎత్తిపెట్టేటివి షాప్లో ఇచ్చేటివి. అండ్ బీరువా సర్దానని చెప్పాను కదా, సో ఇవన్నీ కూడా చూసేసేయండి ఎలా సర్దానని. ఇలా పెట్టానమాట పిల్లలవి. ఇంక ఇప్పుడు మాత్రమే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా వాళ్ళు వచ్చారా ఒక డ్రెస్ తీసుకోవడానికి 10 జతల బట్టలు కింద పడేస్తారనమాట. ఇంకేం చేయలేము, పిల్లలు కదా, కొట్టలేము, పెద్ద పిల్లలు అయిపోయారు, అలా అని తిట్టలేము, ఇంకేం చేయలేము, అర్థం చేసుకుంటారు వాళ్ళే. ఫ్రెండ్స్, సో ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి 2:30-3 గంటలు అయిపోయింది. సో 3:30కి ఏమో పడుకున్న, ఒక ప్రమోషన్ వీడియో ఉంటే చేసేసి కదా ఎక్కడక్కడ పెట్టేసాను చూడండి. సో అన్నీ కూడా అలానే పడేసేసి పడుకునేసాను అనమాట, నిద్రపోయా. ఇప్పుడే 5కి లేచాను. సో ఇంకా లేచి కామెంట్స్ ఆన్ చేస్తే ఒక కామెంట్ వచ్చిందనమాట. తను మామూలుగా ఆ కామెంట్ పెట్టే ఆవిడ ఏంటంటే, ఒక్కొక్కసారి మనకి మంచిగా పెడుతూ ఉంటారనమాట, పాజిటివ్గా. ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలీదు, మనల్ని టార్గెట్ చేసినట్లే పెడుతుంటారనమాట. మళ్ళీ వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఇక్కడేమో వచ్చి మనల్ని ఏదో ఒకటి అంటూ ఉంటారనమాట. సో ఆవిడనమాట ఈరోజు కామెంట్ పెట్టింది, ఇక్కడ నేను మోసం చేయడానికి, మీరు మోసపోవడానికి ఏది కూడా ఉండదండి. సో ఏం పెట్టినా సోషల్ మీడియాలోనే పెడుతుంటాము, కాబట్టి ఇక్కడ మోసం చేయడానికి, మోసపోవడానికి ఏముండదు. నేను మోసం చేస్తే ఈజీగా మీరు మోసపోలేరు. సో నేను జస్ట్ బ్లౌజ్ పీసెసేనండి చూపించింది. 999 రూపీస్కి 4 బ్లౌజ్ పీసెస్ చూపించాను. వాటిని ఓపెన్ చేసి చూపించకుండా నువ్వు పైన చూపించేస్తున్నావు, మేము ఎలా నమ్మాలి అన్నట్టుగా పెట్టిందనమాట. సో అందుకే ఇప్పుడు ఓపెన్ చేసి నేను కూడాను. సో ఓకే, నేను ఇంకా లేచి ఆ కామెంట్ చూడగానే ఇప్పుడు ఒక బ్లౌజ్ అయితే ఓపెన్ చేశాను అనమాట. ఇప్పుడు మీ ముందే బ్లౌజెస్ ఓపెన్ చేస్తాను చూడండి, ఓకేనా. అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇదిగోండి. ఇంకా చెప్పాను కదా, తను ఎప్పుడు అంతే, నేను తనని బాగా అబ్జర్వ్ చేస్తుంటాను. వేరే వాళ్ళ అంటే అభిమానం నీకు ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళకే సపోర్ట్ చేయి, ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళ దగ్గర వెళ్ళి నా వీడియోస్ గురించి చెప్పడము, కామెంట్లో పెట్టడము, లేకపోతే మళ్ళీ వచ్చి ఇక్కడ నాకు ఏదో టార్గెట్ చేసి మాట్లాడడం అలా చేస్తుంటుంది అనమాట. మీకు ఇష్టం లేకపోతే చూడొద్దనే చెప్తున్నాను, బలవంతంగా చూసి ఎందుకు అంత హట్ చేసేలాగా మాట్లాడతారో పాయింట్ అవుట్ చేస్తే తెలీదు. సో ఓకే, ఇప్పుడు నేను కూడా మీకు క్లారిటీ ఇవ్వాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఇవన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మీకు బ్లౌజెస్ అనేది అయితే. సో బ్లౌజెస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టాను, మీకు చూడండి ఎవరైనా చూడకపోతే. ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ఓపెన్ చేశాను అనమాట. ఓపెన్ చేసి నీట్గా, అంటే షార్ట్ వీడియోలో నేను పెట్టిన వీడియో చూసే కదా దాని కింద కామెంట్ పెట్టారు, అందుకోసం అని చెప్పేసి నేను షార్ట్ వీడియోలోనే పెట్టాను అనమాట. బ్లౌజెస్ అన్నీ ఓపెన్ చేసి ఇక్కడ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఫోల్డ్ చేసేటప్పుడు చూడొచ్చు మీరు. 1 మీటర్ ఉందండి, కరెక్ట్గా 1 మీటర్ కంటే ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. అండ్ వర్క్ కూడా మనకి ఫుల్గా మంచి ఫినిషింగ్ తోటి, మంచి క్వాలిటీ తోటి వచ్చింది. అండ్ ఇంకా బ్లౌజెస్ కూడా మంచి ఆఫర్లో పెట్టారన్నాను కదా, సో ఆఫర్స్ కూడా మనకి తక్కువలో, చాలా తక్కువలోనే మనకి ఇంత బెస్ట్ ప్రైజెస్కే మనకి బ్లౌజెస్ వస్తున్నాయి కాబట్టి తీసుకోవచ్చు అని పెట్టాను అనమాట వీడియోస్. సో తను కూడా చాలా జెన్యూన్ అండి, శ్రీలత వ్లాగ్స్ అని చెప్పేసి. మీకు అలాంటి షార్ట్ వీడియోస్లో కాంటాక్ట్ నెంబర్ అండ్ ఛానల్ కూడా మెన్షన్ చేశాను చూడండి. సో ఇదండి వీడియో, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.